మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని బీసీ కాలనీ వాసుల చిరకాల కోరిక నెరవేరబోతోంది. దశాబ్దాలుగా మౌలిక సదుపాయాల కోసం ఎదురు చూస్తున్న కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు చర్యలు ప్రారంభమయ్యాయి. రామాయంపేట మున్సిపాలిటీ 3వ వార్డులోని బస్టాండ్ వెనుక భాగంలో ఉన్న బీసీ కాలనీకి దాదాపు 40 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంఆర్ఓ కార్యాలయం నుండి 4వ వార్డు వరకు ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు సరైన రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. ఏళ్ల తరబడి పలువురు ప్రజా ప్రతినిధులు వచ్చినప్పటికీ కాలనీ అభివృద్ధిపై సరైన దృష్టి సారించలేదని స్థానిక నాయకులు పేర్కొన్నారు. అయితే మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో ప్రత్యేక నిధులు మంజూరై సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి మార్గం సుగమమైందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన గజవాడ నాగరాజు కాలనీ ప్రజల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయించారని తెలిపారు. రామాయంపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. రామాయంపేట ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గజవాడ నాగరాజు మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా ఈ కాలనీ ప్రజలు రోడ్లు, డ్రైనేజీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో ప్రత్యేక నిధులు మంజూరై పనులు ప్రారంభమవుతున్నాయి. కాలనీ అభివృద్ధికి ఇది కీలక అడుగు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధే మా లక్ష్యం. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం, ఎమ్మెల్యే పూర్తి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. బీసీ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తయితే స్థానికుల సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరికీ తెలిసిన విషయమే. అట్టి సందర్భంలో మా యొక్క 3వ వార్డు సీతారామ గల్లీలో అప్పుడు మా యొక్క సమస్యలు 3rd వార్డుకు వచ్చేసి బస్టాండ్ బ్యాక్ సైడ్ ఏరియా, బాలాజీ కాలనీ అండ్ బీసీ కాలనీ రోడ్డు, తర్వాత ఎల్లమ్మ కాలనీ, ఇవన్నీ ఒక 3-4 గల్లీలు పెద్దవి ఉన్నాయి. ఒక 3 వార్డుల ప్రజలు కూడా ఈ బీసీ కాలనీ రోడ్డు నుండి తిరుగుతారు. ఇవన్నీ ఉత్పన్నమైనాయి. ఆ రోజు కమిషనర్ గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, సంబంధిత కౌన్సిలర్లు ప్రతి ఒక్కరికి మేము తెలియడం జరిగింది. అట్టి సందర్భంలో కూడా కొన్ని చెత్త బండ్లు కూడా రాకపోవడానికి కూడా మేము కంప్లైంట్ చేసినాము, లిఖితపూర్వకంగా కూడా చేసినాము. దాన్ని వెంటనే ఇమ్మీడియట్లీ చైర్మన్ గారి చొరవతోటి, కమిషనర్ గారి వాళ్ళ ప్రోత్సాహంతో ఇమ్మీడియట్లీ మా వార్డు ప్రజలకు న్యాయం చేసిండ్రు. చాలా సంతోషము. అదేవిధంగా ఈ ధన్యవాదాలు కూడా తెలియడం జరుగుతుంది. మళ్ళీ ఇది మెయిన్ బీసీ కాలనీ రోడ్, ఇది గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో స్టార్ట్ అయ్యి ఒక 9 నెలలు కావస్తుంది. పూర్తి కాకపోవడానికి కూడా మేము వాళ్ళని చైర్మన్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తక్షణమే స్పందించి దాని యొక్క వివరాలు తీసుకొని మరి కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ఈరోజు పనులు ప్రారంభించినందుకు మేము 3వ వార్డు ప్రజల తరఫున మా చైర్మన్ గారికి, తర్వాత కౌన్సిలర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీలో 3వ వార్డులోని మెయిన్ రోడ్ ఏదైతే ఉందో బస్టాండ్ బ్యాక్ సైడ్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి 4th వార్డుకు పోయే కనెక్టివిటీ రోడ్డు ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. 40 సంవత్సరాల నుంచి కూడా అక్కడ బీసీ కాలనీ ఏర్పాటు జరిగి అక్కడ రోడ్డు లేదు, అక్కడ పోయేందుకు రోడ్డు లేక ఇబ్బంది పడే ప్రజలతో దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ఎమ్మెల్యే గారు దీనికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించేసి దీన్ని వర్క్ సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 3వ వార్డులో ఏదైతే ఉందో మొన్నటిదాకా కొంచెం డిలే అయింది. ఏదైతే వర్క్ దానికి సంబంధించింది వాళ్ళు మన ఎమ్మెల్యే గారికి చెప్పడం ద్వారా మన కాంట్రాక్టర్తో మాట్లాడి ఏదైతే అసంపూర్తిగా ఉన్న రోడ్డు పని ఇమీడియట్లీ చాలు చేయాలని చెప్పి కాంట్రాక్టర్ వెంటనే స్పందించి ఈరోజు రోడ్డు వేయడం జరుగుతుంది. దీనికి మన రామంపేట పట్టణంలో ప్రతి సమస్య ప్రతిదీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి పోతుంది. దానికి మాకు ఎమ్మెల్యే గారి అనుసంధానం మేము ఖచ్చితంగా ప్రతిదీ అభివృద్ధి పనులు చేసుకుంటూ ఆదర్శ రాంపేట తీర్చుకోవడం జరుగుతుంది.